వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటలో గల ఉర్దూ భవనంలో ఎంఐఎం పార్టీ సీనియర్ ఫార్మర్ అధ్యక్షులు నయీం అసాన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అసాన్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కామారెడ్డి ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులుగా మొహమ్మద్ ఒబైద్ అలీ, జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ అబ్దుల్ సమాద్, జాయింట్ సెక్రటరీగా మోయిద్ అసాన్, జాయింట్ సెక్రటరీగా యూసుఫ్ అలీ, ట్రెజరర్గా మహమ్మద్ షబీర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అనుభాయ్, కాసిం, ముషారఫ్ భాయ్, అబ్దుల్ జలీఫ్లను నియమించినట్లు తెలిపారు. किसी प्रॉब्लम की वजह से जिला सदर जाफर खान साहब नहीं आ सके, अलबत्ता जनरल सेक्रेटरी सईद खान साहब है यहाँ पर, टाउन प्रेसिडेंट उबैद है, ठीक है. వేదికగా అలంకరించిన మా పార్టీ సీనియర్ నేత నయీం అసాన్ గారు, ఇక్కడ వచ్చిన ప్రెస్ రిపోర్టర్ సోదరులకు, మా కార్యకర్తలకు, మా బ్రదర్స్కి, టౌన్ ప్రెసిడెంట్ ఉబైద్ గారికి, టౌన్ సెక్రటరీ సమాద్ గారికి నా అభినందనలు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కామారెడ్డి జిల్లాలో కొత్త నూతనంగా ఎంఐఎం పార్టీ డిస్ట్రిక్ట్ బాడీ మరియు టౌన్ బాడీ గురించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అధ్యక్షులు, ఆల్ ఇండియా మల్లిక ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మేమందరం కృతజ్ఞతలు. ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టి కామారెడ్డి జిల్లాకు టౌన్ బాడీ డిస్ట్రిక్ట్ బాడీ చేశారు. దాంట్లో జిల్లా అధ్యక్షుడిగా జాఫర్ గారిని, జిల్లా సెక్రటరీగా సయీద్ ఖాన్, జనరల్ సెక్రటరీగా సయీద్ ఖాన్ గారు, మరియు జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ రజాక్ గారిని, మరియు జాయింట్ సెక్రటరీగా రాషద్ ఖాన్ గారిని, మరియు ట్రెజరర్గా మిస్టర్ షేక్ అన్వర్ హుసేన్ గారు. ఇది జిల్లా బాడీ అండి. ఇది మాకు మా ఎంపీ గారు ఇచ్చిన లెటర్ అండి. లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చారు ఎంపీ గారు. నూతనంగా ఎన్నికైన బాడీ అండి ఇది. కామారెడ్డి డిస్ట్రిక్ట్ బాడీ అండి. ఓకే. ఆ తర్వాత అదేవిధంగా కామారెడ్డి టౌన్ బాడీ కూడా నియోజించబడింది. దాని చిత్తూరులోని ఎస్టీయూ కార్యాలయం నందు మామిడి రైతు సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం పి హేమలతమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి హేమలతమ్మ మాట్లాడుతూ, ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి రైతులు కలవడానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. జిల్లా అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గుజ్జు పరిశ్రమల బకాయిలు 6 నెలలు గడుస్తున్నా ఇంకా ఇవ్వకపోవడం అన్యాయమని, ఈ నెల 20వ తేదీ లోపల గుజ్జు పరిశ్రమల 8 రూపాయలు ఇవ్వకపోతే క్షేత్రస్థాయి నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మునీశ్వర్ రెడ్డి, మామిడి రైతు సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఈరోజు మామిడి రైతు సంఘం సంబంధించి చిత్తూరు ఎస్టీ ఆఫీసులో సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం మామిడి రైతులు ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుకి ప్రోత్సాహక అమౌంట్గా 4 రూపాయలు ఇస్తామని చెప్పారు. కొద్దిగా ఆలస్యంగా వాళ్ళైతే 4 రూపాయలు ఇచ్చారు. సరే, ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం గుజ్జు ఫ్యాక్టరీలో రైతులకు 8 రూపాయలు చెల్లించాలని రైతులు, రైతు సంఘాల నేతలు, గుజ్జు యజమానులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, చిత్తూరు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగి తీర్మానం ప్రకారం గుజ్జు ఫ్యాక్టరీలు 8 రూపాయలు రైతులకు చెల్లించాలి. ఇప్పటికీ 6వ నెల స్టార్ట్ అయింది. 5 మాసాలు కంప్లీట్ అయినా చిత్తూరు జిల్లాలో ఉన్న దాదాపు 40 గుజ్జు ఫ్యాక్టరీల్లో 1-2 ఫ్యాక్టరీలు మాత్రం రైతులకి 4 రూపాయలు, ఒక ఫ్యాక్టరీ 5 రూపాయలు ఇచ్చారు. తక్కిన ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ రోజుకి రైతులు చెల్లించాల్సిన 8 రూపాయలు చెల్లించలేదు. ఆ బకాయిలు దాదాపుగా రైతుకు రావాల్సిన బకాయిలు 300 కోట్ల రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీలు చెల్లించాలి. దానికి సంబంధించి జిల్లాలో 40,000 మంది మామిడి రైతులకు ఆ బకాయిలు చేరాలి.
అయినా మామిడి రైతు సంఘం తరఫున మేము ప్రతి నెలలోనూ మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి కార్యక్రమాలు పెడుతున్నాం, అధికారులకు విన్నవిస్తున్నాం, రాజకీయ నాయకులకు విన్నవిస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళ గుజ్జు యజమానుల పైన, ర్యాంపుల పైన, ర్యాంపు యజమానుల పైన కానీ, వ్యాపారస్తుల పైన కానీ చర్య తీసుకొని ప్రభుత్వం వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఇప్పించాల్సిన బకాయిలు ఇప్పించమని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయినా చిత్తూరు జిల్లా ముఖ్య అధికారులు కానీ, డిపార్ట్మెంట్ అధికారులు కానీ, చిత్తూరు జిల్లా కలెక్టర్ కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వంలో ముఖ్య పాత్రలో ఉన్న నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప రైతులు చాలా నష్టపోతున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు రాలేక. కాబట్టి ఈ రోజు మేము చిత్తూరులో సమావేశం పెట్టుకొని భవిష్యత్ కార్యక్రమం నిర్ణయిస్తామని సమావేశమయ్యాం. దీని ప్రకారం ఈ నెల 20వ తారీఖు లోపు మామిడి రైతు సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి డిమాండ్ ఇస్తున్నాం. ఈ డిమాండ్ ప్రకారం అంటే ప్రభుత్వానికి 20వ తేదీ లోపల ఎవరైతే గుజ్జు ఫ్యాక్టరీలు పేమెంట్లు చెల్లించలేదో చెల్లించిన వారిపై చర్య తీసుకొని రైతులకి 300 కోట్ల బకాయిలు ఇప్పించి 40,000 మంది రైతులకి మేలు జరిగేలాగా వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చెల్లించినట్లయితే 20 తర్వాత మేము భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. నిర్మల్ పట్టణంలో ప్రపంచ ఉర్దూ భాషా దినోత్సవం దివంగత జాతీయ కవి అల్లామా ఇక్బాల్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం పలువురు ఉర్దూ పాత్రికేయులు, కవులు, రచయితలకు ఘన సన్మానం జరిపారు. వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర మాజీ సభ్యులు మొహమ్మద్ నజీరుద్దీన్, కలాంగులాం సొసైటీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ బిన్ అలీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. पैकेज के तहत कितने स्कूल आए थे, आज कितने ख़त्म हो गए, इसके ज़िम्मेदार कौन है? इसके ज़िम्मेदार हम भी हैं। हम अपनी कोशिशें करना छोड़ दिए, हम हमारा काम छोड़ दिया, काम छोड़ दिए। कोई सियासत में मसरूफ़ हो गए, कोई अपनी ज़िंदगी में मसरूफ़ हो गए, कोई और इसमें मसरूफ़ हो गए। तो अफसोस ये होता, निर्मल के अंदर रोशनी पैकेज के तहत जितने स्कूल आए थे उसमें से आधे से ज़्यादा बंद हो गए। अब देहातों के उर्दू स्कूलों का तो हाल इतना बुरा है, मैं कभी कभी जाता हूँ, वहाँ पे टीचर्स रहते हैं, मैं शिकायत नहीं कर रहा हूँ, अगर किसी कई मरतबा गया, कई मरतबा फेस टू फेस अब एक तरीके से समझाने की कोशिश करा, और वहाँ पे अपन जब समझाने की कोशिश करेंगे तो उसका नेगेटिव रिजल्ट आ रहा। तो मेरे यहाँ पे जितने भी उर्दू को चाहने वाले हैं, उर्दू लेके चलने वाले, उनसे मैं हाथ जोड़ के, दूसरा मैं अभी बार बार भी हमारे साथियों को जब भी मिल रहे बोल रहा हूँ, निर्मल के अंदर तेलुगु हो या इंग्लिश हो या दीगर अखबारों के जितने भी रिपोर्टर्स हैं, आज डॉक्टर सर मोहम्मद इकबाल, जो अल्लामा इकबाल के नाम से मशहूर है रहमतुल्लाह अलैह, जिन्हें शायर मशरिक़ कहा जाता है, आज उनका जो है यौम पैदाइश है। इस यौम को आलमी यौम उर्दू के तौर पर मनाया जाता है। लिहाजा इस खुशी के मौके पर जनाब मोहम्मद बिन अली और जनाब नज़ीरुद्दीन साहब की जानिब से उर्दू सहाफ़ियों और उर्दू सहाफ़ियों के साथ साथ जो है उर्दू शायर और फिर जो है उर्दू के चाहने वालों को तहरीयत पेश करना, ये बहुत ही काबिल सताइश बात है, जिसकी मैं अपने तमाम सहाफ़ी बरादरान की जानिब से जनाब मोहम्मद बिन अली साहब का और नज़ीरुद्दीन साहब का शुक्रिया अदा करता हूँ, और अल्लाह से ये दुआ करता हूँ कि अल्लाह इनके साथ साथ हमको भी उर्दू की सही खिदमत की तौफ़ीक़ अता फरमाए, और इन्हें भी उर्दू के ऐसे मौक़ों को जो है ऐसा ही उर्दू की खिदमत करने वालों की सताइश करने और उनकी हौसला अफजाई आइंदा भी करते रहने की अल्लाह तौफ़ीक़ अता फरमाए। शुक्रिया अदा करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शायर मशरिक़ अल्लामा इकबाल के यौम पैदाइश के मौके पर यौम उर्दू मनाया जाता है। इसी की मुनासिबत से हमारे समाजी कारकुन मोहम्मद बिन अली और साबिक़ रियासत की हज कमेटी मोहम्मद नज़ीरुद्दीन की जानिब से उर्दू सहाफ़ियों और उर्दू खिदमत गुजारों को शालपोशी व गुलपोशी के ज़रिए तहनीत पेश की गई। इस खेल की मैं सताइश करता हूँ। आज उर्दू को उर्दू की तरक्की व तरोइज के लिए ज़बानी हमदर्दी की बातें की जा रही है, लेकिन अमल नादारिद है।
हमको चाहिए कि उर्दू के विकास के लिए हमको कोशिश करना चाहिए। वो कौम तरक्की कर सकती है जो अपनी मादरी ज़बान। మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం సిబ్బంది టోకలి సిఐ దేవేందర్ రావు శ్రమదానం చేశారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం, బందోబస్తులతో బిజీగా ఉండే సిబ్బంది ఆదివారం ఆట విడుపుగా పోలీస్ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలలోని పిచ్చి మొక్కలు తొలగించినట్లు సిఐ తెలిపారు. ఈరోజు స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో చాలా రోజుల నుంచి వెళ్ళి వర్షాకాలంగా ఉండడం వల్ల చెత్త చేదారం అంతా పేరుకుపోయి ఉండడం వల్ల ఈరోజు పోలీస్ స్టేషన్ సిబ్బంది తర్వాత మున్సిపల్ సిబ్బందితో కలిపేసి అందరం కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం చెట్లు, పిచ్చి మొక్కలు, తర్వాత పిటిషనర్ రోజు వచ్చినప్పుడు తినపడేసిన అవన్నీ కూడా బాటిల్స్, తర్వాత వీటన్నిటిని కూడా క్లీన్ చేసి పోలీస్ స్టేషన్ను శుభ్రపరచడం జరిగింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్ లోపల ఉన్నటువంటి రికార్డ్స్ కూడా నీట్గా సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఇది స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ భాగంగా చేయడం జరిగింది. తీసుకోండి. మొదటి అస్మిత్ లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 24న మెట్పల్లి మినీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో పోటీలను విజయవంతం చేయాలని కోరుతూ చిన్నారి బాలికలు ర్యాలీ నిర్వహించారు. విజయసాయి పాఠశాల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. విజయసాయి సెంట్రల్ హై స్కూల్కి వెళ్ళి ఈ ర్యాలీ ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలికల సామర్థ్యం గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి ఈ క్రీడా పోటీలను ప్రారంభించడానికి మన జిల్లా జైత్యాల జిల్లా ఎన్నిక కావడం మన అదృష్టము. మనం దీన్ని సంతోషంగా భావించాలి. దీని గురించి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అథ్లెట్ NSRS అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీ యొక్క వివరాలన్నీ నమోదు చేసుకొని ఈ నెల 24న జరిగే అథ్లెటిక్ పోటీలకు అందరూ హాజరు కావాలని చెప్పేసి ఈ జైత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. విజయవంతం చేసి నలుమూలల క్రీడాకారులు వెలికి తీయే ఉద్దేశంతో మనమందరము కృషి చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. ఈరోజు మెట్పల్లి శ్రీ విజయసాయి సెంట్రల్ హై స్కూల్ నుండి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. అస్మిత లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల కొరకు భారతదేశంలోని
300 జిల్లాలో మన జైత్యాల జిల్లా సెలెక్ట్ కావడం జరిగింది. దాని సందర్భంగా మెట్పల్లి మినీ స్టేడియంలో ఈ నెల 24వ తేదీన బ్రహ్మాండంగా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క బాలిక ఈ పోటీలో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు మరి జిల్లాలోని నలుమూల గ్రామాల నుండి మారుమూల ప్రాంత క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు మన మెట్పల్లి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చిన్నారి బాలికలు మనోధైర్యం కొరకు మరి ఆత్మధైర్యం కొరకు వారు సంకల్పంతో ముందుకు పోవాలని చెప్పి భారత ప్రభుత్వం బాలికలను ప్రోత్సహిస్తుంది. కావున బాలికలందరూ కూడా ఈ పోటీలో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. 5వ కార్తీక వన సమారాధనను కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం కొత్తూరు వద్ద ఆంగరంగ వైభవంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఎన్ఆర్జీస్ తోటి 28 కోట్ల, అలాగే వాటర్ గ్రిడ్ తోటి